గుణత్రయ విభాగ యోగం 16వ శ్లోకం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసఫలం. మరోసారి, కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసఫలం. సత్వగుణ కర్మ వల్ల నిర్మలమైన ఫలం, స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా కర్మాచరణ వల్ల తృప్తితో కూడిన ఫలం లభిస్తుంది. రజోగుణ కర్మ వల్ల కీర్తి ప్రతిష్టలు ప్రతిఫలం ఆశించడం అనేది జరిగితే అది దక్కితే మరలా చేయాలనిపించడం, ప్రతిఫలం దక్కకపోతే దుఃఖం కలుగుతుంది. తమోగుణ కర్మ వల్ల అజ్ఞానం, ఏ కర్మ ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, చేయాల్సిన విధానం ఏమిటో తెలియకుండా, అంటే శ్రద్ధ ఆసక్తులు లేకుండా విధానంగానే ఆచరణ వల్ల ఏ విత్తనానికి దాని ఫలం లభించినట్టుగా అజ్ఞాన కర్మకు లేదా తమోగుణ కర్మకు అజ్ఞానం లభిస్తుంది. ఈ మూడింటిని కలిపి ఒకే ఉదాహరణ చెప్పాలంటే, ఒక గృహ యజమాని దారిన పోయే బిచ్చగాడికో బాటసారికో కడుపు నిండా అన్నం పెట్టి అన్నం తిన్న అతని కళ్ళలో తృప్తిని చూసి తాను సంతోషించడం, ఇది సత్వగుణం. ఆ భోజనం చేసిన వ్యక్తి తనను మెచ్చుకోవాలని, గుర్తుంచుకోవాలని, తనను గౌరవించాలని, లేదా తను ఒకరికి భోజనం పెట్టిన విషయాన్ని అందరికీ తెలియజేలా చేయాలని, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని అనుకోవడం. భోజనం పెట్టాక మెచ్చుకోలో కీర్తి ప్రతిష్టలు లభిస్తే ఈసారి ఇంకా గొప్పగా చేయాలని భావించటం. ఇందుకు వ్యతిరేక ఫలం వస్తే కనుక బాధపడటం, అంటే సంతోషం వస్తే చేయటం, లేకపోతే బాధపడటం. ప్రయోజనాన్ని ఆశించడం అనేది ఉంది కనుక దుఃఖం తప్పదు. తమోగుణం, అవతల వారి ఆకలితో సంబంధం లేకుండా లేదా నీకు అక్కర్లేక పాడైపోయిన పదార్థాలు పెట్టడం, విసిరినట్టుగాను విదిలించినట్టుగాను వడ్డించడం, తిట్టుకుంటూ వడ్డించడం, అశుభ్రంగా వడ్డించడం, ఈ అజ్ఞాన పనుల వల్ల అజ్ఞాన ఫలమే లభిస్తుంది.